Namaste guys, welcome back to Karthik Auto with this is Karthik. సో ఇవాళ మనం వచ్చేసి నెక్సా రాయదుర్గం ఉన్న డీలర్షిప్ వచ్చాము. ఎందుకంటే స్పెషల్లీ ఫర్ దిస్ వెహికల్, ఈ వెహికల్ ఎప్పుడైతే నేను వీడియోస్ చూసానో లైక్ సోషల్ మీడియా ఎప్పుడు చూసానో అప్పటి నుంచి వెహికల్ చూడాలా ఏమైనా క్రేజీ లుక్స్ ఉందా. దిస్ ఈజ్ ఈ విటారా. మనకు వచ్చేసి మొత్తం ఎలక్ట్రిక్. లైక్ దిస్ ఇస్ ద ఫస్ట్ సుజుకి వెహికల్ విత్ ఫుల్లీ ఫంక్షన్ బ్యాటరీ. మనకు ఎందుకంటే ఇప్పుడు గ్రాండ్ విటారా ఉంది, హైబ్రిడ్ అంటాం. ఎందుకంటే దీనిలో ఈ పెట్రోల్తో నడుస్తుంది అండ్ బ్యాటరీతో నడుస్తుంది. కానీ ఇక్కడ చూస్తే మనకు ఫుల్లీ బ్యాటరీ, నో పెట్రోల్ నథింగ్, సీదా బ్యాటరీతో నడుస్తుంది. లైక్ రెవల్యూషన్ అవుతుంది మనకు మొత్తం ఇవి రెవల్యూషన్ అని. సో అది ఇప్పుడు మనం ముందర లుక్స్ చూసుకుంటే ఇక్కడ సుజుకి అని లోగో వచ్చేస్తుంది. అండ్ ఇది ఒకటి ఏంటంటే లైక్ ఇప్పుడు మన డిజైర్ ఉంది, అలా ఏమైనా ఇంట్రికేట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే సపరేట్గా పియానో బ్లాక్ ఫినిష్ వచ్చింది, అంత ముందర లుక్ ఏందో కొద్దిగా బ్యాడ్ చేస్తుంది. అండ్ ముందర ఇక్కడ చూసుకుంటే మనం ముందర హెడ్ లైట్ చూసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనకు త్రీ మ్యాట్రిక్స్ హెడ్ డ్రెస్ అంటాం. ఏంటంటే ఒకదాని మీద కొన్ని ఏంటంటే దీన్ని వైట్ షేప్ అనొచ్చు, అంటే హెడ్ షేప్ అనొచ్చు, మన టర్మ్స్. కానీ నేను సుజుకి వేరే టర్మ్స్ ఉంది. అండ్ ఒకవేళ మీరు చూసుకుంటే మన ఇండికేటర్స్ ఎక్కడుందో వెతుకుతారు కదా, అవసరం. ఎందుకంటే దీనిలో ఇండికేటర్ అండ్ డిఆర్ రెండు ఒకటి సేపు పనిచేస్తుంది. యూ కెన్ చెక్ దిస్. అండ్ ఇక్కడ చూసుకుంటే ప్రొజెక్టర్ హెడ్ లైట్ వస్తుంది అండ్ కిందేమో ఫాగ్ ల్యాంప్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే లైక్ ఇది మోటార్ కూలింగ్ అని, లైక్ ఇంజన్ కూలింగ్ అంట కదా, ఇక్కడ ఏంటంటే బ్యాటరీ కాబట్టి బ్యాటరీ కూలింగ్ అని, ఇక్కడ ఏరోడైనమిక్ కోసం అని. కెన్ చెక్ దిస్. కానీ బంద్ ఉంది అది, ఓకే. అది కింద వచ్చేసింది, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇలా అని మన ఏదైతే రేడియేటర్ ఉందో మొత్తం కూల్ అవుతుంది. లైక్ లోపల బ్యాటరీ మోటార్ అనేది ఎక్కువ హీట్ కాకుండా కూల్ అవుతుంది. సో అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి దీంట్లో 360 డిగ్రీస్ క్యామ్ ఉంటుంది కాబట్టి ముందర వచ్చేసి ముందర ఫ్రంట్ పార్కింగ్ కెమెరా. అండ్ దీని ఏంటంటే ఫ్రంట్ మనకు 4 పార్కింగ్ కెమెరా అండ్ యూస్ వచ్చేసి 4 పార్కింగ్, టోటల్ 8 పార్కింగ్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మ్యాక్సిమం ఆఫ్ ద ఈవీస్ గెట్ ద సేమ్ డిజైన్. ఏంటంటే ఏదో ఒక డిజైన్ అంటాము, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఒక దీని ప్రొఫైల్ చూసుకుంటే 225/55 అండ్ ఇది వచ్చి 18 ఇంచెస్ అడవాల్సి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఏంటంటే క్రోమ్ అండ్ పియానో బ్లాక్ ఎంతో వచ్చింది. సో గుడ్ అనిపిస్తుంది. ఏంటంటే దీన్ని కూడా కొద్దిగా హైలైట్ చేసి ఉంటే ఇంకా బెటర్ అనిపిస్తుండే. సో ఇక్కడ చూసుకుంటే దిస్ ఇస్ ఓఆర్విఎం. ఇక్కడ చూసుకుంటే మనకి ఇండికేటర్ వస్తుంది అండ్ ఇట్ హ్యాస్ 360 డిగ్రీస్ కెమెరా కాబట్టి ఇక్కడ మన చిన్నపాటి బుజ్జి కెమెరా వస్తుంది. అండ్ ఇక్కడ గ్రాడా చూసుకోవచ్చు. అండ్ ఏంటంటే నేను ఫస్ట్ చూడంగానే కింద ఈ హెల్మెట్ ఏది ఉందో అది ఫుట్ స్టెప్ లాగా మన డిఫెండర్ ఉంది, మన డిఫెండర్ డోర్ ఓపెన్ చేయగానే అది వస్తుంది అలా అనుకున్నాను. కానీ ఏంటంటే అది ఇంటిగ్రేటెడ్ అంట. అది ఏంటంటే మనం ఇండియన్ రోడ్స్కి లైక్ స్పీడ్ బ్రేకర్ ఎప్పుడు వచ్చినా కింద గుంతలు వచ్చినా అది తాకి బాడీకి ఏం డ్యామేజ్ కాదు, అది తీసుకుంటుంది. సో అండ్ ఇక్కడ చూసుకుంటే వి గెట్ ఈక్వల్ సెన్సర్ బోత్ డ్రైవర్ అండ్ కో డ్రైవర్ వచ్చేసి మనకు రిక్వెస్ట్ సెన్సర్ వస్తుంది. అండ్ యూ కెన్ చెక్ ద ఇంటీరియర్, క్రేజీ బ్రౌన్ అండ్ బ్లాక్ కలర్ వచ్చేస్తుంది. యూ కెన్ చెక్ దిస్. అండ్ ఏంటంటే మన షిఫ్ట్ నుంచి ఇది స్టార్ట్ అయింది. షిఫ్ట్ ఇక్కడ బ్యాక్ ఏదైతే ఉందో సేమ్ షిఫ్ట్ ఎలా ఓపెన్ అవుతుందో అలానే ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇంకా చూసుకుంటే దిస్ ఈస్ ద టేర్ గేట్, యూ గెట్ కనెక్టెడ్ టేర్ గేట్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ద సేమ్ ముందర ఎలా డిజైన్ వచ్చిందో ద సేమ్ డిజైన్. యూ కెన్ చెక్ దిస్. అండ్ ఇక్కడేమో ఈ విటారా, ఈ స్పెషల్లీ హైలైట్ చేసారు లైక్ ఎలక్ట్రిక్ అని. అండ్ ఇంకా కూడా మీరు స్కిడ్ బ్రేక్ చూసుకోవచ్చు, మొత్తం బ్లాక్ ఫినిష్ వచ్చేసింది. అండ్ 4 పార్కింగ్ సెన్సర్ ఇంకా. అండ్ ఇక్కడ చూసుకుంటే రేర్ వైపర్, డిఫాగర్, టార్పిన్ యాంటీనా. అండ్ స్పెషల్ నెక్సా ఎందుకంటే ఈ విటారా ఏదో ఉందో స్పెషల్లీ ఓన్లీ నెక్సా, నాట్ ఇన్ అరేనా కానీ ఆదర్శ మోటార్స్ పోతే ఎక్కడ ఉండదు, ఓన్లీ నెక్సా దొరుకుతుంది. ఎక్కడ అంటే మన రాయదుర్గం నెక్సా షోరూంలో కింద డిస్క్రిప్షన్లో లొకేషన్ ఇస్తాను, చెక్ చేయండి. సో దట్ ఏంటంటే టెస్ట్ డ్రైవ్ కూడా వచ్చేసి మనకు మిడ్ మేలో టెస్ట్ డ్రైవ్ స్టార్ట్ అవుతుంది. అండ్ డెలివరీస్ ఇంకా ఎస్టిమేటెడ్ తెలియదు. ఒక్కసారి దీన్ని బూట్ ఓపెన్ చేసుకున్నామా. బూట్ ఓపెనింగ్ ఇక్కడ చూసుకుంటే చిన్న క్యామ్ వచ్చేస్తుంది, రివర్స్ పార్కింగ్ క్యామ్ అని. అండ్ బూట్ ఓపెనింగ్ కూడా ఇంకా ప్రెస్ చేస్తే హైడ్రాలిక్స్ వచ్చేస్తుంది. ఇట్స్ ఓపెన్, సో నో ఎఫర్ట్ తీసుకో అవసరం లేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ట్రే వచ్చేస్తుంది. అండ్ మనకు ఛార్జింగ్ అనేది బ్యాటరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే 13 amps అవుట్పుట్ వచ్చేస్తుంది ఇది. యూ కెన్ చెక్ దిస్. అండ్ ద గ్రేట్ పార్ట్ ఆఫ్ దిస్ వెహికల్స్ ఏంటంటే స్పేర్ వెహికల్ ఉందో
అది విత్ అలవీ వచ్చేస్తుంది, ఏదో ఒక డిజైన్ అంటాం కదా, సేమ్. జస్ట్ క్లోజ్ దిస్. క్లోజింగ్ కూడా సేమ్, వీ హ్యావ్ టు వర్క్ హార్డ్. అండ్ ఏంటంటే స్పోర్టీ లుక్ వచ్చేస్తుంది, చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే స్పాయిలర్ కూడా, దిస్ ఇస్ ఫర్ ద ఏరోడైనమిక్స్, ఎప్పుడైతే ఎయిర్ ఇంటేక్ అవుతుందో లైక్ ఎయిర్ని కట్ చేసుకొని వెళ్ళి స్పీడింగ్ కూడా చాలా పనిచేస్తుంది. అండ్ ఇట్ ఈవెన్చువల్లీ ఇంక్రీజెస్ ద మైలేజ్. ఏంటంటే మనకు దీనిలో సీట్ అనేది వీ కెన్ స్ప్లిట్ ఎట్లా అంటే 40, 20 అండ్ 40 చూపిస్తాను. ఫస్ట్ ఏంటంటే ట్రే చేద్దాం. ఇక్కడ చూసుకున్న ఫస్ట్ ఎయిడ్ కిట్ విచ్ ఇస్ నార్మల్. అండ్ ఇక్కడ చూసుకున్న నాకు ఎక్స్ట్రా స్పేస్ కూడా వచ్చేస్తుంది, లైక్ చిన్న ఏమైనా లైక్ స్మాల్ మెటీరియల్స్ ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు యాంటీ రైట్ కూడా వచ్చేస్తుంది, విచ్ ఇస్ నైట్ టైం ఏంటంటే చాలా కంఫర్టబుల్ అవుతుంది. ఎందుకంటే నైట్ టైం ఉన్నప్పుడు అది కనిపిస్తుంది కదా బిర్యానీ దిమాగ్ ఖరాబ్ చేసుకోకుండా లైట్ ఇచ్చేది, విచ్ ఇస్ వెరీ గుడ్, సూపర్ గుడ్. అండ్ ఇదేంటంటే చెప్పాను కదా 60 ఏమైంది, యా ఫస్ట్ ఆమ్రెస్ట్ కి నీకు అనుకోవాలి, ఎందుకంటే ఇది చూసుకోవచ్చు, ఇది కనెక్టెడ్ ఉంది ఆమ్రెస్ట్కి. చూసుకోవచ్చు మనకి నార్మల్ స్టోరేజ్ కానీ ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లైక్ మోర్ దెన్ 600, 800 లీటర్స్ అలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు హ్యాపీగా. లైక్ ట్రావెలింగ్ చేసేటప్పుడు మన అప్రాక్స్ సుజుకి కాబట్టి వీ గెట్ మోర్ మైలేజ్ అరౌండ్ 500. అండ్ దీనిలో మన వేరియంట్ చూసుకుంటే ఒకటి 41 kW/h వేరియంట్ వస్తుంది, ఇంకోటి 61. ఏంటంటే ద మేజర్ డిఫరెన్స్ ఇస్ ద టార్క్, ద టార్క్ అండ్ ద మైలేజ్. సో 61 kW తీసుకుంటే హ్యాపీగా ట్రావెలింగ్ చేసుకో 500 km కదా, 400 km ట్రావెల్ చేసి ఛార్జింగ్ పెట్టుకొని హ్యాపీగా ఒక బెడ్ టైప్ చేసుకుంటే హ్యాపీగా ఎంజాయ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. సో అది. సో ఇప్పుడు ఏంటంటే మిడిల్లో చూసుకోవాలి స్పేస్ ఎలా ఉందని. మిడిల్లో ఎంటర్ అవుదాం, ఓపెనింగ్ సూపర్ ఈజీ. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఫ్యాబ్రిక్ వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు అల్పైన బ్లాక్ ఫినిషింగ్ వచ్చేస్తుంది. అండ్ ఇట్ హ్యాస్ డిఫరెంట్ స్ట్రక్చర్ విచ్ ఫీల్స్ ప్రీమియం. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఏంటంటే ఇన్ఫినిటీ స్పీకర్ వచ్చేసి టోటల్ 7. అండ్ చెప్పాను కదా 40-20-40 స్ప్లిట్ చేసుకోవచ్చు అని. ఇదేంటంటే మనకు 2-way రిక్లైనబుల్, లైక్ ఒకటి ఏమో స్ట్రేట్ పెట్టుకోవచ్చు విచ్ ఇంక్రీజెస్ బూట్ స్పేస్. ఇంకోటి ఏంటంటే కంఫర్టబుల్ పొజిషన్ లాంగ్ ట్రావెలింగ్కి అది. అండ్ ఇది కూడా చలో అందరు చడిగా చలో ఇప్పుడు లోపల ఎక్కేసినాము. ఇప్పుడు ఏంటంటే మెయిన్లీ మనకు ఎటువంటి హెడ్ రూమ్ స్పేస్ అనే డౌటే లేదు, క్రేజీ వస్తుంది, లైక్ చాలా స్పేస్ ఉంది ఇక్కడ. చెక్ దిస్. అండ్ ఒకవేళ మనం థై సపోర్ట్ చూసుకుంటే అది సూపర్ లైక్ డీసెంట్ అని చెప్తా. అండ్ మనకు ఒకవేళ నీ రూమ్ చూసుకుంటే క్రేజీ నీ రూమ్. అండ్ ఇక్కడ ఏంటంటే మనకు సెంటర్ ఎవరైతే కూర్చోరో వాళ్ళ కోసం అని హెడ్ రెస్ట్ ఇచ్చేసారు, లైక్ త్రీ హెడ్ రెస్ట్. అండ్ మన దీని ఏంటంటే ఇలా పూజ చేసుకొని వీ కెన్ టర్న్ ఇట్ ఇంటూ ఆర్మ్ రెస్ట్, లైక్ కాఫీ కప్స్ అలా పెట్టుకోవచ్చు. అండ్ ఏంటంటే యూ కెన్ ఈజీలీ యాక్సెస్ ద బ్యాక్, లైక్ ఏంటంటే మీ దోస్గా ఉంది అనుకోండి, చిప్స్ ప్యాక్ పట్టుకోస్తారు, మీ ఉంటుందా ఇప్పుడు ఎవరో ఒక చిప్స్ ప్యాక్ పట్టుకోస్తారు, మొత్తం ఇంకా నింపేయండి, ముందర తినేయండి, మళ్ళీ ఇక్కడ పెట్టేసి గుంజు తినేసి వెళ్ళిపోండి. సో అది సంగతి. సో ఇది. అండ్ ఇంకా కూడా చాలా కంఫర్టబుల్ ఉంది, ఎందుకంటే ఇది ఏంటంటే మనకు సీట్ ఉందో అది ఫ్రంట్ అండ్ బ్యాక్ అడ్జస్టబుల్ కూడా. యూ కెన్ చెక్ దిస్. యా అడ్జస్టబుల్. సో ఒక్కసారి మనం ఇక్కడ చూసుకుంటే మధ్యలో ఏదో ఉందంటే ఇక్కడ ఏసీ వెంట్స్ వచ్చేస్తుంది. అండ్ కింద వస్తే ఛార్జింగ్ పోర్ట్స్ ఉండు కాక సి టైప్ అండ్ యూఎస్బి రెండు వచ్చేస్తుంది. యూ కెన్ చెక్ దిస్ ఉంటుంది అది. అండ్ కింద మనకు లైక్ నార్మల్ స్టోరేజ్ ఏమైనా పెట్టుకోవచ్చు, లైక్ మొబైల్ కానీ అలా ఏమైనా ఉంటే. ఇక్కడ చూసుకుంటే లైక్ పేపర్ పెట్టుకోవడానికి కానీ క్రేజీ. అండ్ సీట్స్ ఆర్ సూపర్ కంఫర్టబుల్, చాలా కంఫీగా ఉన్నాయి. అండ్ లైక్ స్పోర్ట్స్ ఫీలింగ్ వచ్చేస్తుంది మనకు. అంతే ఎందుకు, ముందర డాష్ బోర్డ్ చూస్తే క్రేజీగా అనిపిస్తుంది, ముందర పోదాం ఇదంతా ఎందుకు. సో అండ్ దానికన్నా ముందు ఇక్కడ చూసుకుంటే బ్యాండ్ రైడ్స్ కూడా వచ్చేస్తుంది సైడ్కి, మధ్య రాదు ఎందుకంటే మధ్యలో మనకు గ్లాస్ అనేది ఫిక్స్డ్. జస్ట్ వీ కెన్ ఓపెన్ దిస్, ఇది ఒకటి ఓపెన్ చేయొచ్చు, అది గ్లాస్ అనేది ఓపెన్ కాదు. సో అందుకోసం మనకి రైట్ కన్నా ఇక్కడ వచ్చేసింది. యూ కెన్ చెక్ దిస్ సెంటర్. యా
ఇక్కడ చూసుకుంటే మనకు టోటల్ 10 వే సీట్ అడ్జస్టబుల్. ఏంటంటే రంబర్ సపోర్ట్ అండ్ సీట్ అడ్జస్టబుల్ హైట్ అవన్నీ చేసుకోవచ్చు. థై సపోర్ట్ పెద్ద అంత ఇష్యూ ఏం కాదు. అండ్ ఇక్కడ చూసుకుంటే ప్రీమియం లుక్ ఏంటంటే మాకు 12 అంబియంట్ రైడింగ్ వచ్చేస్తుంది. నైట్ టైం క్రేజీ లుక్స్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ సాఫ్ట్ టచ్ మొత్తం. అండ్ ఇక్కడ ఏదో మొత్తం లైక్ యాష్ కలర్ వచ్చేసింది, క్రేజీగా అనిపిస్తుంది. స్మోక్ ఫినిష్ అని చెప్పొచ్చు. అండ్ స్ట్రక్చర్ కూడా డిఫరెంట్ ఉంది. అండ్ ఇక్కడ 1 లీటర్ వాటర్ బాటిల్ పడుతుంది. ఇక్కడ చూసుకుంటే విండోస్ అప్ అండ్ డౌన్ అండ్ రాక్ అండ్ రాక్ అండ్ మిర్రర్ ఫోల్డింగ్ కోసం అని, ఓఆర్పిఎం కంట్రోలింగ్ కోసం అని. అండ్ ఇక్కడ చూసుకుంటే లైక్ బాక్స్ సేఫ్ ఏసీ డిజైన్ వచ్చేస్తుంది. అండ్ ఒక్కసారి ఇక్కడ చూసుకుంటే మనకు లైక్ ముందు ఓపెనింగ్ అని ఇక్కడ. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు 360 డిగ్రీస్ క్యామ్ ఓపెన్ చేసుకోవడానికి మనకి దీని 360 డిగ్రీస్ వస్తుంది ఏడాస్. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ ఏంటంటే మనకు ఏడాస్ కూడా వచ్చేస్తుంది. యూ కెన్ చెక్ దిస్ లైక్ దీని ఏడాస్ ఒక స్పెసిఫికేషన్ మొత్తం నేను స్క్రీన్ డిస్ప్లే చేస్తాను, చెక్ చేయండి మొత్తం ఏడాస్ గురించి ఏమేమి. సో ఇక్కడ చూస్తే మనకు స్టీరింగ్ అనేది ఎలా వస్తుంది ఏంటంటే క్రేజీ, ఎందుకంటే స్పోర్టీ లుక్ వస్తుంది. అండ్ ఇక్కడ ఏదైతే క్రోమ్ ఫినిష్ వచ్చిందో బాగుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే వాయిస్ కమాండ్ అండి, మీడియా కంట్రోల్ కోసం అని, ట్రిప్స్ అవన్నీ చూసుకోవచ్చు మన ఇన్స్ట్రుమెంట్ కష్టాలు. అండ్ ఇది చూసుకుంటే ఏడాస్ ఫీచర్ అని, లైక్ క్రూజ్ కంట్రోల్ అండ్ రెయిన్ కీప్ అసిస్ట్ అని, ముందర రేడార్ ఉంది కదా, ముందర చెక్ చేసుకోవడానికి డిస్టెన్స్ క్రూజ్ కంట్రోల్. అండ్ ఒకసారి ఆన్ చేసుకుందాం రవి, చాలా టెంప్టర్ వస్తుంది. యా ఇక్కడ పుష్ స్టార్ట్ పైన వీడియో వచ్చింది. అదేదో మనకి ఇక్కడ వచ్చి ఉంటే లైక్ ఇలా ఓపెన్ అయ్యి బటన్ ప్రెసెస్ చాలా బాగుండు. అక్కడ కాపరేట్ వస్తుంది. యా ఇక్కడ చూసుకోవచ్చు మీకు 92% ఆఫ్ ఛార్జింగ్ ఉంది. అప్రాక్స్ 450 కిలోమీటర్స్ ఆఫ్ ఛార్జింగ్ ఇక్కడ రేంజ్ వస్తుంది. అది చేంజ్ అవ్వచ్చు, ఎందుకంటే టోటల్ డిపెండ్స్ ఆన్ యువర్ డ్రైవింగ్. అది మీరు ఎలా డ్రైవ్ చేస్తారు, రేసింగ్ యాక్సిలరేషన్ ఎలా చేస్తారో దాన్ని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు మనం డాష్ బోర్డ్ చూసుకుంటే మొత్తం లైక్ సాఫ్ట్ ఫినిష్ వచ్చేస్తుంది, విచ్ ఇస్ సూపర్ గుడ్. అండ్ ఏసీ వెంట్ కూడా సేమ్ బాక్సీ డిజైన్ వచ్చేస్తుంది. అండ్ అజెట్ లైట్ ఇక్కడ ఆన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే అంబియంట్ లైటింగ్ నైట్ టైమ్ క్రేజీ వచ్చేస్తుంది, లైక్ 12 కలర్స్ లాగా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు గ్లో బాక్స్ అనేది వచ్చేస్తుంది, లైక్ సాఫ్ట్ టచ్ మొత్తంగానే కిందకు వచ్చేస్తుంది, విచ్ ఇస్ సూపర్ గుడ్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి వైర్లెస్ ఛార్జింగ్ కప్ హోల్డర్స్ పెట్టుకోవడానికి కానీ, లైక్ కప్స్ పెట్టుకోవడానికి కప్ హోల్డర్స్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే గేర్ నాబ్, ప్రతి ఒక్క గేర్ నాబ్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఎలా అంటే వీ హ్యావ్ టు ప్రెస్ ఇట్ అండ్ దెన్ టర్న్ ఇట్. నార్మల్ ప్రెస్ న్యూట్రల్ వచ్చేస్తుంది. లేదా పార్క్ పెట్టుకుందాము. ఎస్ ఇక్కడ చూసుకుంటే మనకు స్నో మోడ్, డ్రైవింగ్ మోడ్ వచ్చేస్తుంది. లైక్ డ్రైవ్ చేసుకుంటే ఎకో, స్పోర్ట్స్ 2 మోడ్స్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఎలక్ట్రానిక్ హ్యాండ్ బ్రేక్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ రోడ్ అసిస్టెంట్ హోల్డింగ్ అని, వెహికల్ హోల్డ్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఆమ్లెట్ వచ్చేస్తుంది. యూ కెన్ చెక్ దిస్, విచ్ ఇస్ నాట్ అడ్జస్టబుల్, ఎందుకంటే ఇక్కడ అంత స్పేస్ అది. అండ్ ఏంటంటే మొత్తం పియానో బ్లాక్ ఫినిష్ వచ్చేసింది, విచ్ సమ్వాట్ క్రేజీ. అండ్ ఇక్కడ చూసుకుంటే వీ హ్యావ్ ఎ గుడ్ ఎనఫ్ స్పేస్, చాలా బాగుంది స్పేస్ కూడా. ఇక్కడ స్టోరేజ్ యూ కెన్ చెక్ దిస్, నైస్, మంచిగా పెట్టుకోవచ్చు, రెడ్ బుల్ పెట్టుకోవచ్చు. అండ్ సీట్ కుషన్ కూడా బాగుంది, కరింగే. ఇక స్క్రీన్ చూసుకుంటే మనకి గ్రాండ్ విటారా. అండ్ దీనిలో కలర్ వేరియంట్స్ కూడా టోటల్లీ 10 కలర్ వేరియంట్స్, 10 or 11. ఏంటంటే 4 వచ్చేసి డ్యూయల్ కలర్స్, అండ్ మిగతా వచ్చి మోనో కలర్స్. అండ్ దీంట్లో నాకు బెస్ట్ నచ్చేది అంటే ఏంటంటే మనకు సమ్ సిల్వర్ అండ్ బ్లాక్ కలర్. ఇంకా మీకు తెలిసే డ్యూయల్ అంటే పైన రూఫ్ వచ్చేసి బ్లాక్ అండ్ మిగతా రెడ్, బ్లూ అంతా కింద బాడీ కలర్ వచ్చేస్తుంది, రూఫ్ ఒకటి బ్లాక్. నాకు ఇది ఎందుకో క్రేజీ బాగా అనిపిస్తుంది, మూవ్ కాదా, చాలా బాగుంది. అండ్ లైక్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే రెండు వచ్చేస్తుంది హోమ్లో. లైక్ ఇప్పుడు హోమ్లో పోదాం. హోమ్లో ఏంటంటే లైక్ ఏసీ ఈవెంట్స్ ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు, ఏసీ వేసుకొని. లైక్ పెద్ద అంత హజర్డ్ లేదు, ఇక్కడ నుంచి చేయాల్సింది. అండ్ ఏంటంటే ఇక్కడ మీడియా కంట్రోల్ ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు, మ్యూట్ అండ్ అన్లాక్. ఇక్కడ చూసుకోవచ్చు లైక్ వెంటిలేటెడ్ సీట్స్. యానిమేషన్ చాలా బాగుంది, క్రేజీ, ఎందుకంటే అది
ఎప్పుడైతే మనము ఏసీ వెంటిలేటెడ్ సీట్ అవుతామో అప్పుడు అది ఆన్ తిరుగుతుంది, మంచిగా అనిపిస్తుంది, ఒక ప్రీమియం వెహికల్ అని. అండ్ ఏసీ మోడ్స్ లైక్ ఫ్రంట్ డౌన్ అంతా చేసుకోవచ్చు, ఆటోలో కూడా సెట్ చేసుకోవచ్చు, అది సంగతి. అండ్ ఇక్కడ చూసుకుంటే మీడియా సాంగ్ కూడా చాలా బాగుంది, ఎట్ ది ఎండ్ వినిపిస్తాను అంటే తెలియదు. ఇక్కడ చూసుకుంటే వెహికల్ ఇన్ఫర్మేషన్ అవంతా చెక్ చేసుకోవచ్చు, రేంజ్ ఎంత ఇస్తుంది. ఇప్పుడు దాకా 949 ఉండే అనుకుంటా, నేచర్ ఉంది అయినా తగ్గుతుంది రేంజ్ తెలీదు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈవీ లైక్ రీజనరేటివ్ బ్రేకింగ్ అంటాం కదా, బ్రేక్ వేసినప్పుడు కొద్దిగా సమ్ అమౌంట్ ఆఫ్ బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతుంది, జస్ట్ లిటిల్. అది మా కొద్దిగా మరి అంత వర్క్ కాదు. అండ్ చూసుకుంటే 100 ఆటో అవంతి యూఎస్బి అవంతా బ్లూటూత్ మీకు తెలిసిందే. ఎస్, దిస్ ఈస్ వాట్ యు గెట్. అండ్ ఇక్కడ చూసుకుంటే సపరేట్ సెగ్మెంట్ యూ కెన్ చెక్ ఏంటంటే బైక్ పాస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే 12 వాట్స్ సాకెట్ వచ్చేస్తుంది, అండ్ ఛార్జింగ్ మొబైల్ ఛార్జింగ్ కోసం అని యూ కెన్ చెక్ యూఎస్బి అండ్ సి టైప్ 2 వచ్చేస్తుంది. అండ్ ఈ ఏరియా కూడా చాలా బాగుంది, లైక్ మీ గర్ల్ ఫ్రెండ్స్ అని ఉంటే హ్యాండ్ బ్యాగ్ పెట్టుకోమని చెప్పండి, చాలా బాగుంటుంది. సో దిస్ వాజ్ అవర్ ఈ విటారా రివ్యూ, మీకు ఎలా అనిపించింది చెప్పండి. అండ్ దీని టెస్ట్ డ్రైవ్ వచ్చేసి అరౌండ్ మిడ్ మేలో స్టార్ట్ అవుతుంది. లైక్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ దెన్ కింద డిస్క్రిప్షన్ ఒక నెంబర్ ఇస్తాను, స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుందా, నెంబర్కి కాల్ చేయండి. అండ్ దీని గురించి మేము ఎంక్వైరీ చేసుకోవచ్చు. దీని ప్రైజింగ్ ఇంకా ఎస్టిమేటెడ్ ప్రైజింగ్ ఏంటంటే అరౌండ్ 17 to 21, ఎందుకంటే దీని కాంపిటీషన్ వచ్చేసి మనకు MG-లో ZS అండ్ మన టాటా కార్ అండ్ ఈవీ మన క్రెటా ఈవీ ఉంది, దాంతో కాంపిటీషన్ ఉంది. సో ప్రైజింగ్ ఉంటే సేమ్ అలా ఉంటుంది, ఎందుకంటే దీని సబ్ కాంపాక్ట్, ఇట్స్ నాట్ ఈవెన్ దట్ బిగ్, ప్రైస్ కూడా అంత ఉండదు. అండ్ మీకు తెలిసింది సుజుకి అంటేనే అఫోర్డబుల్ ప్రైజెస్. సో ప్రైజెస్ ఆర్ ఎస్టిమేటెడ్ అరౌండ్ 17 to 25. సో ప్రైజింగ్ వచ్చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ వస్తాం, ఎందుకంటే ప్రైజింగ్ అవన్నీ వచ్చేస్తుంది. అండ్ డెలివరీ మే స్టార్ట్ రేట్ చాలా రేట్ అవ్వచ్చు, ఎందుకంటే ఇంకా షోరూమ్ వారికి ఐడియా లేదంట బుకింగ్స్ స్టార్ట్ అవుతుందో. సో బుకింగ్ స్టార్ట్ అయినప్పుడు నేను చెప్తాను, అప్పుడు దాకా స్టే ట్యూన్ అవర్ ఛానల్. బాయ్ బాయ్, దిస్ ఇస్ యువర్ కార్తిక్.